మరికొద్ది సేపట్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారతదేశం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. చిరకాల శత్రువులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగనున్న కీలక మ్యాచ్కి ఇండియా క్రికెట్ టీంకు విజయనగరం జిల్లా క్రికెట్ క్రీడాకారులు అభిమానులు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మధ్య ఈరోజైతే దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయనగరం జిల్లాలో అసలు క్రికెట్ ప్రేమికులు అలాగే క్రికెట్ అభిమానులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న క్రికెట్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు ఏంటి అసలు? భారత్ పాకిస్తాన్ అనగానే ప్రతి ఒక్కరికి ప్రత్యర్థులు అది విరోధంగా చూస్తారు, కానీ అది ఇండియా ఎప్పుడు గెలుపు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే మ్యాచ్ పరంగా వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి వాళ్ళు ప్రెజర్లో వెళ్తారు. ఇండియా టీం అనేసరికి మన శుభ్మాన్ గిల్ మంచి ఫామ్లో ఉండాలి. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ 100 చేశాడు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇంకా మన విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చారంటే మనం బ్యాటింగ్ లైఫ్ చూడవసరం లేదు. అదేవిధంగా బౌలింగ్లో కూడా మహమ్మద్ షమి ఇంజురీ తర్వాత బ్యాకప్ చేసి 5 వికెట్ వాళ్ళు తీసుకున్నాడు కాబట్టి బౌలింగ్లో కూడా మన స్ట్రాంగ్గా ఉన్నాం. అన్ని విధాలుగా బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్లో కూడా ఇండియా బలంగా కనిపిస్తుంది మన పాకిస్తాన్ కంటే. చెప్పండి, అసలు ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కీలకంగా కోహ్లీ కీలకం అవుతుంటారు. నిజంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రోహిత్ శర్మ టీంలో కోహ్లీ ఏ విధంగా ఆడాలనుకుంటున్నారు? అసలు ఇది భారత్ విజయం సాధించాలంటే ఇంకా ఎట్లా ఉండాలనుకుంటారు టీం?